నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సదుపాయాలు. స్వీప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టీకరణ. అశోక్ గజపతిరాజుతో సమావేశమైన లోక్సత్తా పార్టీ నాయకులు. ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతు తెలపడం హర్షణీయమని వెల్లడి. నీతివంతమైన పాలన అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలి. ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థన. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఓటు వేయడానికి వీలుగా విభిన్న ప్రతిభావంతులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మెసానిక్ టెంపుల్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు విభిన్న ప్రతిభావంతుల ర్యాలీ నిర్వహించారు. మెసానిక్ టెంపుల్ వద్ద ఈ ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. సర్టిఫికేట్ ప్రకారం 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు తాము ఇంటి నుంచే ఓటు వేసుకునే సదుపాయం ఉందన్నారు. అలాగే అవసరమైన వారికి రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని, పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లను వీల్ చైర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చూసినట్లయితే పీడబ్ల్యూడి ఓటర్స్ సంబంధించి మనకి వాళ్ళు నమోదు చేసుకున్నప్పుడే ఎలక్టోరల్ రోల్లో విడిగా పీడబ్ల్యూడి మార్కింగ్ అనేది చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది ఎన్నికల కమిషను. చేసినట్లయితే మనం అప్పటి నుంచి కూడా వాళ్ళకి పోలింగ్ స్టేషన్స్లో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఎంతమంది పీడబ్ల్యూడి ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి తగినట్టు ఫెసిలిటీస్ ఇవ్వడానికి మనకి ముందస్తుగా ఏంటంటే ఫిజికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ర్యాంప్ అనేది అవకాశం కల్పించడానికి ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ర్యాంప్స్తో పాటు మనకి ఇంకెక్కడన్నా పీడబ్ల్యూడీస్కి సాక్షాం అనే యాప్ ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో మనకి ఎవరికైనా పలానా పోలింగ్ స్టేషన్లో మాకు పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లేదని కానీ, లేకపోతే అక్కడ ఒక ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ద్వారా అసిస్టెన్స్ అడిగినా, లేకపోతే అక్కడ వీల్ చైర్ అడిగినా, ఇవన్నీ కూడా మనము జిల్లా యంత్రాంగము పీడబ్ల్యూడి ఓటర్స్ కోసం పోలింగ్ బూత్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరన్నా బ్లైండ్ ఓటర్స్ అందులో ఉంటే వాళ్ళకి కూడా మనకి బ్రెయిల్లో బ్యాలెట్ షీట్ ఒకటి కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు దాన్ని చూసుకొని కూడా ఈవీఎంలో కూడా బ్రెయిల్ సైనేజెస్తో ఉన్నాయి కాబట్టి దాంతో పాటు కూడా వాళ్ళు స్వయంగా ఎవరు అసిస్టెన్స్ లేకుండా హెల్ప్ లేకుండా ఓట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం చేసే ఈ కార్యక్రమాల్లో కొన్ని పబ్లిసిటీ మెటీరియల్ కూడా మనం ముఖ్యంగా సైన్ లాంగ్వేజ్లో కూడా చేయిస్తున్నాము. సో అన్ని విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా వాళ్ళ ఓటు కూడా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా ఈ డెమోక్రసీ ఫెస్టివల్లో పాల్గొనాలి కాబట్టి వాళ్ళకి కూడా మనం ఈ ఫెసిలిటీస్ అన్ని తెలియజేసేలాగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎంఆర్ఓ రత్నం హెచ్చరించారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. అనుమతులు లేకుండా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ నిర్వహించకూడదన్నారు. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలపైన బ్యానర్లు కట్టకూడదన్నారు. ఆటోకి ఒక స్టిక్కర్, ఒక జెండా మాత్రమే కట్టుకోవచ్చు అన్నారు. సి విజిల్ యాప్ ద్వారా రాజకీయ నాయకులు అనుమతులు పొందాలన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ ఎలక్షన్ పీరియడ్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఇన్కరెన్స్ లేకుండా ఎలక్షన్ చేయాలని చూస్తుంది కాబట్టి కొన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కొన్ని రూల్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పర్మిషన్స్ లేకుండా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, ప్రస్తుతానికైతే ఇంకా షెడ్యూల్ రాలేదు కాబట్టి మనకి నామినేషన్ తీసుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే పర్మిషన్ ఇస్తాము. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ పర్మిషన్ ఇవ్వటానికి ఉంది, కంప్లైంట్ పెడతాకు ఉంది.
పర్మిషన్లు అంటే ఎవరైనా సరే పర్మిషన్స్ లేకుండా ర్యాలీస్ పెట్టినా, క్యాన్వాసింగ్ చేసినా, పెద్ద పెద్ద పబ్లిసిటీగా తిరుగుతున్న ర్యాలీస్ కింద కండక్ట్ చేసినా, లేదా జెండాలు పెట్టినా, బ్యానర్లు పెట్టినా, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఎవరు కూడా దీని ప్రకారం ఎవరైనా వైలేట్ చేసినప్పుడు వాళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటూ వస్తుంది. క్రిమినల్ సరి అంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, మళ్ళీ పోలీస్ కేసు అవుతుంది, మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తుంటాం. కానీ అంతవరకు కాకుండా పబ్లిక్కి తెలుసుకోవడం గురించి నేను ఈరోజు చెప్పడం జరిగింది. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఆటోలు ఉంటాయి, ఆటోల మీద కూడా బ్యానర్లు కట్టకూడదు. ఏ పార్టీకి సంబంధించి కూడా పర్మిషన్ లేకుండా ఏ ఆటో మీద కూడా బ్యానర్లు అనేవి కట్టకూడదు. కేవలం ఒక జెండా మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది, కేవలం ఒక స్టిక్కర్ మాత్రమే. బ్యానర్లు కట్టారంటే అది పబ్లిసిటీ వెహికల్ కింద వస్తుంది, మీ సొంత ఆటో కావద్దు మీకు. అయినప్పటికీ మీరు కమర్షియల్ పర్పస్లు రోడ్ల మీద తిప్పుతున్నారు కాబట్టి మీకు ఇష్టమైనది తిప్పినా సరే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, మీ మీద యాక్షన్ తీసుకుంటూ వస్తుంది. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో గొర్రెలు, మేకలు, కోళ్లను పెంచడానికి తగిన జాగ్రత్తలు వహించాలని పశు సంవర్ధక వైద్యశాల పోలీక్లినిక్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మారావు పేర్కొన్నారు. ఈరోజు పశు సంవర్ధక శాఖ వైద్యశాలలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వ్యాధులు ప్రబలకుండా వ్యాక్సిన్లు వేయాలన్నారు. మేకలు, గొర్రెలను మేత కోసం పచ్చగడ్డి వంటి ఉండే ప్రాంతాల్లోకి మాత్రమే తీసుకుని వెళ్ళాలి అన్నారు. మైదాన ప్రాంతాల్లోకి తీసుకుని వెళ్ళకూడదన్నారు. తగిన జాగ్రత్తలు వహించినట్లయితే మంచి లాభాలు సాధించవచ్చని సూచించారు. కోళ్ల పెంపకంలోని మెలకువలను కూడా తెలుసుకోవాలన్నారు. ప్రతి నెల వాటిని సంరక్షించుకోవడానికి వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఫుడ్ ఈ పారో వైరస్ సోకిన డాగ్ ఏదైనా ఉంటుందంటే ముందుగా ఫుడ్ తినడం మానేస్తుంది. ఒక 4-5 days ఫుడ్ తినడం మానేస్తుంది. తర్వాత చిన్నగా వామిటింగ్స్ వస్తాయి, వాంతులు వస్తాయి. తర్వాత డయేరియా, విరోచనాలు కూడా స్టార్ట్ అవుతాయి. తర్వాత రక్త విరోచనాల కింద స్టార్ట్ అయ్యి కొంచెం టిపికల్ బ్యాడ్ స్మెల్ ఉంటుంది. అది దాన్ని బట్టి మనం పారో వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనం నిర్ధారణ చేయవచ్చు. దానికి ఏంటంటే రోజును ఫ్లూయిడ్స్ను, యాంటీబయాటిక్స్ అవి పెట్టాలి. సెకండరీ వైరస్ అనేది మనం ఏం చేయలేము, బట్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వకుండాను మనము యాంటీబయాటిక్స్ను, ఫ్లూయిడ్స్ అవి పెడితే అది తగ్గే అవకాశం ఉంది. అలాగే కెనైన్ డిస్టెంపర్ అనేది ముఖ్యంగా నర్వస్ డిజార్డర్స్ అలాంటివి ఎక్కువ వస్తాయి కాబట్టి దానికి కూడాను టీకాలు చేసుకుంటాం. మనకి చాలా వరకు ఈ 2 డిసీజెస్ని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమ్మర్లో స్కిన్ డిసీజెస్ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మనం నివారించుకోవచ్చు. ఈ విధంగాను మన కుక్కలు పెంచే పెట్ పేరెంట్స్ అందరూ కూడాను ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన సమ్మర్ దీని నుండి కూడా బయటపడవచ్చు. ముఖ్యంగా మన కోళ్ళు ఏంటంటే మస్ట్ RDF1 లసోటా వ్యాక్సిన్ వేసుకోండి, RD వ్యాక్సిన్ వేసుకోండి. అలాగే ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ కనుక టైం టు టైం వేసుకోగలిగితే కుక్కల్లో మన కోళ్ళలో కూడాను ఈ జబ్బులు అన్ని నివారించుకోవచ్చు. అలాగే ఎకనామికల్గా లాస్ని మనం ఆ లాస్ నుండి బయటపడవచ్చు. ఎందుకంటే కోళ్ళు పెంచుకునే వాళ్ళు ముఖ్యంగా బిలో పోవర్టీ లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎకనామికల్గా ఎంపవర్మెంట్ అవ్వాలంటే ఈ కోళ్ళు ఏవో చచ్చిపోకుండా ఉండాలంటే టైం టు టైం మనకి అన్ని వ్యాక్సిన్స్ కూడాను, లసోటా కూడాను, ఈవెన్ RDF1 అని దొరుకుతుంది. అన్ని వ్యాక్సిన్లు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అంచనా వేసి తనకున్న గొప్ప మనసుతో ఎన్డీఏ కూటమి గెలుపునకు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మద్దతు ఇవ్వడం పట్ల కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి తెదేపా పొలిటీ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజుతో ఈరోజు పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి తన సంపూర్ణ మద్దతు తెలిపి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నిర్ణయం అభినందనీయమని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రజలు స్వాగతించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పూస్పాటి అశోక్ గజపతిరాజు అన్నారు. తమ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న పొరపాట్ల పట్ల ప్రజలు ముందుకు తీసుకువస్తూనే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తమను సంపూర్ణ మద్దతు తెలిపారని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన లోక్సత్తా పార్టీ జాతీయ నేత వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఈ నెల 20వ తారీఖున విజయవాడలో
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయాన్ని జయప్రకాష్ నారాయణ గారు ప్రజల ముందు ఉంచారు. మరి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు పెద్దలు అశోక్ గజపతిరాజు గారిని కలిసి పార్టీ నిర్ణయాన్ని ఒకసారి వారి దృష్టికి తీసుకురావడం, అట్లాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం కోసం, జనసేన పార్టీ విజయం సాధించడం కోసం ఆ అభ్యర్థులకి లోక్సత్తా పార్టీ ఓటర్లు కానీ, లోక్సత్తా పార్టీ కార్యకర్తలు కానీ మద్దతుగా ఉంటారని తెలియజెప్పడం కోసం చెప్పి పెద్దలు అశోక్ గజపతిరాజు గారిని కలవడం జరిగింది. అశోక్ గజపతిరాజు గారు కూడా గొప్ప విషయాన్ని చెప్పారు. అంటే దుర్మార్గుల వికృత చేష్టల కన్నా మంచివాళ్ళ మౌనం అత్యంత ప్రమాదకరం. జేపీ గారు లాంటి వ్యక్తి ఆ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. అది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి సంపూర్ణంగా చాలా బలం చేకూరుతుందని చెప్పారు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యం. రాజకీయాలు మారాలి, పరిపాలన మారాలి, పాలనలో తీరు మారాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడాలన్నది లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజీవ్ స్టేడియంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వేసవి శిక్షణ శిబిరానికి 100 క్రీడా అంశాలను ఎంపిక చేశామన్నారు. రాజీవ్ స్టేడియంలో టెన్నిస్ కోర్టు 20 లక్షలు మంజూరయ్యాయన్నారు. విజ్జి స్టేడియంలో 20 లక్షలతో యోగా హాల్ నిర్మించామన్నారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను వచ్చే ప్రభుత్వంలో ప్రారంభించనున్నామని తెలిపారు. కార్యక్రమాలు రాను ముందున్న కార్యక్రమం ఏంటంటే సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అనేవి ఒకటి గవర్నమెంట్ ప్రపోజల్ పంపిస్తుంది. ఆ సమ్మర్ కోచింగ్ క్యాంపులు గతంలో జరిగిన భిన్నంగా ఈసారి దాదాపు ఒక 100 క్యాంపుల పైనే మేము డిజైన్ చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే జిల్లా ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను కూడా కొత్తగా పరిచయం అవ్వాల్సిన కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో పిలిపించుకుని ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులు మనకు రాబోయే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని శాంక్షన్స్ అయినాయి. అవి కూడా పర్సూ చేస్తూ ముఖ్యంగా మనం రాజీవ్ స్టేడియంలో టెన్నిస్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్ట్స్ ఒక దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని మాకు అధికారుల ద్వారా సమాచారం వచ్చింది. ఆ టెన్నిస్ కోర్టు కూడా సింథటిక్ కోర్టు స్టార్ట్ చేసే ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా విజ్జి స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అది ఒక రూపురేఖలకు వచ్చింది. త్వరలో దాన్ని కూడా ఫినిష్ చేసి ప్రజలకు అనుకూలంగా మేము దాన్ని నిర్ణయం తీసుకోబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, అదే జాయింట్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, మరి ముఖ్యంగా విజ్జి స్టేడియంలో ఇంకొక 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టు మాకు తెలిసింది. అధికారికంగా ఇంకా కాగితం రాలేదు. యోగా హాల్ అనేది కూడా ఒకటి నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 400 ట్రాక్, రాజీవ్ స్టేడియంలో 400 ట్రాక్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. దాన్ని కూడా మనం రెన్యువేట్ చేయడానికి మేము పూనుకున్నాం. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. వారు ఎలక్షన్ బిజీలో ఉన్నారు. అయిపోయిన బిజీ ఏదో ఒక టైంలో చూసుకుని వారి దృష్టిలోకి తీసుకెళ్ళి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరియు రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా మేము నిర్వర్తించడానికి మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టాఫ్ తోటి మరియు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మరియు క్రీడా సంఘాల సహాయ సహకారాలతో మున్ముందు మరియు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేను ఇక్కడ కృషి చేస్తాను. తూర్పు కాపులారా, ఇప్పటికైనా మేల్కొండి. తూర్పు కాపులమంతా సంఘటితమయ్యామని, తూర్పు కాపుల బలాన్ని చూపిస్తామని, తూర్పు కాపులకు అన్యాయం చేయాలని చూసే పార్టీలకు తగిన బుద్ధి చెబుతామంటూ తూర్పు కాపు సామాజిక వేదిక సంఘం నాయకులు కూటమి పార్టీలకు హెచ్చరించారు. తూర్పు కాపు సామాజిక వేదిక భవనంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి అంబల్ల అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు రొంగలి రామారావులు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ఎల్లప్పుడూ రాజకీయంగా, వ్యాపారపరంగా కమ్మ, రెడ్డి ఈ 2 కులాల వారే పాలించాలా, మిగిలిన కులాల వారు పాలించకూడదు అంటూ అర్హులు కాదని ప్రశ్నించారు. తూర్పు కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అణగదొక్కబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, దివంగత నేత కొండపల్లి పైడితల్లి నాయుడు, మాజీ మంత్రులు పతివాడ నారాయణ స్వామి నాయుడు, పడాల అరుణ, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత వంటి తూర్పు కాపు సామాజిక నేతలు అణచివేయబడ్డారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక జిల్లా కోశాధికారి తట్టికాల వెంకటరమణ, న్యాయ సలహాదారు చందక చిన్ని ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరి నాగభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
తూర్పు కాపులకి ఎంపీ టికెట్ ఇవ్వాలి. ఎంపీ టికెట్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మీరు నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యే టికెట్లు కూడా తూర్పు కాపులకి ఇవ్వాలి. మాకు న్యాయం జరగని పక్షంలో మేము నిర్ణయం తీసుకొని, అలాగే చదువుకున్న విద్యార్థులు కూడా, అయ్యా అన్నదమ్ములారా, మీకు చెప్పేది ఒకటే తమ్ముళ్ళారా, మీరు మన కులానికి తగినన్ని సీట్లు ఇస్తే మన అభివృద్ధి పదంలోకి వెళ్తాం, లేకపోతే మనం నష్టపోతాం. మీరు కూడా ఓట్లు వేసేటప్పుడు మీకు డిఎస్సీలు ఇస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము అని మా కళ్ళబొల్లి కబుర్లు చెప్పే పార్టీలు నమ్మకుండా మన వాళ్ళని మనం డెవలప్ చేసుకొని మనం మీదకెళ్తే, మన అధికార పక్షానికి వెళ్తే, అయ్యా మాకు ఎందుకు సీట్లు ఇవ్వరు, మాకు ఎందుకు ఇవి చేయరు, మా విద్యార్థులకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వరు, ఇక్కడ ఎందుకు పరిశ్రమలు స్థాపించరు, ఇక్కడ ఎందుకు కాలేజీలు పెట్టరు అని మనం డిమాండ్ చేయడం బాగుంటుంది. చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఆలోచించాలి. తూర్పు కాపులు ఉన్న దగ్గర తూర్పు కాపులు కోటేయండి. వేయకపోతే మనల్ని ఎవరైతే అనగదొక్కుతున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఓట్లు వేయకుండా మీరు ఖచ్చితంగా మన వాళ్ళకే ఓట్లు వేయండి. ఎవరికైతే ఏ నియోజకవర్గాలు అయితే తూర్పు కాపులు టికెట్లు ఇవ్వరో వాళ్ళు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు పెట్టి మన తూర్పు కాపు మనుగడని కాపాడుకునే ప్రయత్నం అయితే మేమైతే చేస్తాం. నిజమైన నీతివంతమైన పాలన అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దాసనపేట, నవాబుపేట ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రాంతంలో పర్యటిస్తున్న తరుణంలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరంగా తాము చేపట్టిన చర్యల గురించి వివరిస్తుంటే ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి ఇబ్బందులు పడుతున్న తమకు వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసిన వైనం గుర్తు చేసుకొని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రజల కనీస అవసరాలను తీర్చడం ఒక బాధ్యతగా తీసుకున్నామన్నారు. అందువల్లనే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సందర్భం వచ్చేటప్పుడు మనసులో అభిప్రాయాలు చెప్తుంటారు. ఇన్ని రోజులు మేము అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే తిరిగాం, గడప గడప మన ప్రభుత్వాన్ని. ఈరోజు ఓట్ల కోసం తిరుగుతున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి ప్రజల మనసులో అభిప్రాయాలు మాకు చెప్తున్నారు. అవాస్తవాలు చెప్పేసి వీరభద్రస్వామి దుర్మార్గుడు, వీరభద్రస్వామి అవినీతిపరుడు, వీరభద్రస్వామి అక్రమదారుడు అని ప్రజలు మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకోవాలంటే ప్రజలు అమాయకులు కారు. ప్రజలు వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. వీరభద్రస్వామిని ఇవాళ కొత్తగా చోట్ల 40 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఇంకా మాట్లాడే మనుషుల తాలూకా విలువలు కూడా చూస్తారు. నిన్న చెప్పాను, ఏదైనా ఒక మనిషి మాట్లాడిన మాటకు విలువ ఉండాలంటే ముందు ఆ మనిషికి విలువ ఉండాలి. సమాజంలో విలువ లేని మనుషులు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నిరంతరం ప్రజల కోసం తిరుగుతున్న మేము కొత్తగా ఓట్లు ఆడడానికి వచ్చిన అభిప్రాయం అయితే మాలో లేదు. 23,000 మందికి పట్టాలు ఇచ్చాం, అనేక వేల మందికి అమ్మఒడి ఇస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం, ఇంకా అనేక చేయూత ఇస్తున్నాం, చేదోడిస్తున్నాం, అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది కాక మేము ఎక్కడైనా అవినీతి చేసినట్లుగానే ప్రజలు భావిస్తే మాకు ఓట్లు వేయకండి. మేము ధైర్యంగా చెప్తున్నాం. సుమారు 50-60 వేల మంది సంక్షేమ కార్యక్రమాలు పుచ్చుకుంటుంటే వాళ్ళకి ధైర్యంగా చెప్తున్నాం, ఎవరైనా రూపాయలు లంచం అడిగితే మాకు ఓటు వేయొద్దు అని. మీరు చెప్పగలరా? ఎవరైనా లంచం అడగకపోతే మాకు ఓటు వేయొద్దని చెప్పగలరా అని అడుగుతున్నాం ఇతర రాజకీయ పార్టీలని. ఇప్పుడు వాజీ వార్తల్లో కాసేపు విరామం. ప్రపంచ టీబీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్ రావు తెలిపారు.
ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1882 నుండి వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నామని తెలిపారు. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే కఫం పరీక్ష చేయించుకోవాలని అన్నారు. పరీక్షల్లో వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వమే 6 నెలల పాటు మందులను ఉచితంగా అందజేస్తుందని వెల్లడించారు. 6 నెలల కోర్సును వినియోగిస్తూ టీబీ పూర్తిగా తగ్గుముఖం పడుతుందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయన మీద గౌరవార్థంతో అలాగే టీబీ వ్యాధి పై అవగాహన తీసుకురావడం కోసం 1982 మార్చి 24 నుండి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ టీబీ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈ వరల్డ్ టీబీ డే జరుపుకోవటం వల్ల మనకి ఈ ప్రజలందరికీ కూడా టీబీ మీద ఒక అవగాహన వస్తుందని, ఆ అవగాహనతో ఈ వ్యాధిని బారిన పడిన వాళ్ళందరూ కూడా ఏ రకంగా పరీక్షించుకోవాలి, టీబీ వ్యాధిని తగ్గించుకోవడానికి ఎలా చేసుకోవాలనే విషయాలు తెలుసుకుంటారని చెప్పేసి వరల్డ్ టీబీ డేని జరపడం జరుగుతుంది. ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గు, అలాగే 2 వారాలకు మించి జ్వరం, అలాగే బరువు తగ్గటం ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి కఫం తనిఖీ చేసుకున్నట్టయితే వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే వారికి ప్రభుత్వం వారు ఉచితంగా 6 నెలల వరకు మందులు ఇవ్వటం జరుగుతుంది. ఈ 6 నెలల మందులు వాడిన తర్వాత ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి నుండి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఎవరికైనా 2 వారాలకు మించి దగ్గు, 2 వారాలకు మించి జ్వరం, అలాగే బరువు తగ్గడం అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్థానిక ఏపీ ఎన్జీఓ హోంలో ఈరోజు పీడీఎస్ఓ ఎన్వైఎస్ ఆధ్వర్యంలో పీడీఎస్ జిల్లా అధ్యక్షులు కె సోమేష్ అధ్యక్షన భగత్ సింగ్ వర్ధంతి సభ జరిగింది. పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సురేష్ మాట్లాడుతూ నేటికి భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులు ఉరితీయబడి 93 సంవత్సరాలు అవుతున్నా ఈనాటికి కూడా వాళ్ళను స్మరించుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగం అలాంటిది అని, కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఈ దేశానికి బ్రిటిష్ వాడి నుండి విముక్తి కావాలని ఎంతో తీవ్రమైన పోరాట దీక్షతో కృషి చేశారని అన్నారు. నేడు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నాయని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు దుర్మార్గంగా యువకులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోస్టుకి నోటిఫికేషన్ ఈరోజు భర్తీ చేయకుండా చేస్తున్నారు. ఎన్నికల తంతులో భాగంగా ఈరోజు 6,100 పోస్టులకి హడావడిగా ప్రకటించి రాష్ట్రంలో 50,000 పైన ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉంటే చాలా దుర్మార్గమైన నోటిఫికేషన్ యొక్క దగా నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులుగా, యువజనులుగా మేము ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విద్య అందరినీ కూడా, ప్రజలందరికీ కూడా ఉచితంగా అందించాలని, అదేవిధంగా విద్యా కార్పొరేటీకరణ, ఖాసగీకరణ, ప్రైవేటీకరణ కూడా ఆపాలని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పక్కనే చేయి కలపాలంటే భయం, ఎదురెదురు పడితే భయం, అయిన వాళ్ళైనా అటువైపు చూసేందుకు లేదు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా అనుభవించిన కరోనా గడ్డు రోజులు. ఊర్లకు ఊర్ల మధ్య అడ్డుగోడలు, వీధులకు వీధులు, రాష్ట్రాలకు రాష్ట్రాలకు, దేశాలకు దేశాలకు, ఆఖరికి మనుషులకు మనుషుల మధ్య కూడా అడ్డగోడలు. అదే సమయంలో లాక్డౌన్తో ఒక్కసారిగా ప్రపంచం స్తంభించింది. ఆ చీకటి రోజుల నుంచి, ఆ చేదు జ్ఞాపకాల నుంచి, ఆ అనుభవాల నుంచి దూరంగా నేటికి 3 ఏళ్ళు మహమ్మారి విజృంభణంతో 23/3/2020న లాక్డౌన్ విధించింది. కేంద్రం ఆ సమయంలో మన జిల్లాలు విరివిరిగా వినిపించే పాట, అందరినీ అప్రమత్తం చేసే పాట అందరికీ గుర్తుండే ఉండుంటుంది. మర్చిపోయిన వారికి మరోసారి గుర్తు చేద్దామా? చేతులెత్తి మొక్కుతా, చేయి కలపకురా, కాళ్ళు కడిగి మొక్కుతా, అడుగు బయట పెట్టకురా, ఉన్న చోట ఉండరా, గెంచెతేగి పండరా అంటూ ప్రతి వీధిలోనూ మారుమోగేది. మాస్క్, శానిటైజర్ లేకుండా క్షణం గడిచేది కాదు. ఎక్కడ అంబులెన్స్ ఆగినా అందరూ పుల్లైన్స్ పెట్టుకొని చూస్తూ గుండెలను అరచేత పట్టుకునేవారు. మొత్తానికి మహమ్మారిని తరిమి డౌన్ లాక్డౌన్ అంటూ నెమ్మదిగా కోవిడ్ ప్రమాదాన్ని డౌన్ చేస్తూ బతుకు బండిని పట్టాలెక్కించామనే చెప్పాలి. చేతుల
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా ఉన్న కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా ఉన్న కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే చూసుకుందాం ఇప్పుడైతే బంధు పెట్టు ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడే యుద్ధానికి సిద్ధమా రోగం తరిమేద్దామా ఆయుధాలు లేవురా. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సదుపాయాలు స్వీప్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టీకరణ. అశోక గజపతిరాజుతో సమావేశమైన లోక్ సత్తా పార్టీ నాయకులు. ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా మద్దతు తెలపడం హర్షణీయమని వెల్లడి. నీతివంతమైన పాలన అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలి. ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అభ్యర్థన. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.